వీళ్ళు 13 నువ్వు వెళ్ళు. ఎస్ సార్. మీరు మా కూడా రాకూడదా? సారీ మేడం, నాకు అవతల చాలా పనులు ఉన్నాయి. జాగ్రత్తగా వెళ్ళరండి. సరేలేండి. సార్ కూడా మనతో వచ్చుంటే చాలా బాగుండేది. నువ్వు నోర్మి. ఎందుకు ఎలా కోపడతా? అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడు. కట్టిన్. ఏంటి ఇంకా కూర్చున్నావు? దిగు దిగు. నీ రానే, ఇది చాలా థ్రిల్లింగ్గా ఉంది. ఫినిష్ చేసి వస్తాను. నీ కర్మ. ఎప్పుడు నవలు చదవడైనా ఇంత దూరం వచ్చి రానంటావేంటి? రేపు థీసిస్లో ఏం రాస్తావు? మీరు రాసింది కాపీ కొడతాను. నువ్వు రావా? అబ్బాయి నేను రానండి. అదేం కుదరదు. నువ్వు మాతో రావాల్సిందే. అయినా మనమేం దూరంగా వెళుతున్నావా? అక్కడికేగా జై మనకు కనిపిస్తూనే ఉంటుంది. త్వరగా రా. రా. ఒక ఐడియా. నువ్వేం చేస్తున్నావు అక్కడ? కొంచెం పని ఉంటేను. సరే ఇట్రా. వాళ్ళందరూ అక్కడున్నారు. వాళ్ళు వచ్చేలోపు ఓ పని చేద్దాం. ఏం చేద్దాం? మనమేమో ఇక్కడ రాళ్ళు రప్పలు నెత్తుక్కుంటూ కూర్చున్నాం. అక్కడ జయ ఒకతే ఉంది పాపం. నువ్వు నోరు మూసుకుని పని చూడవే. మనం అక్కడికి వెళ్ళేసరికి ఆ ఉన్మాదిగాడు వచ్చి జయని రఫ్ ఆడించి వాహ్వా క్యాసీన్ అన్నట్టు చేస్తే, అయ్యో ఇప్పుడు చూడు తమాషా. వాళ్ళు రాగానే నేను లేంది చూసి ఆ ఉన్మాదే ఎత్తుకెళ్ళాడని అద్దరిపోతారు. సడన్ గా కనపడి వాళ్ళని ఫూల్స్ చేసేద్దాం. ఆ మాత్రం దానికి నేనెందుకు? నేను వెళ్ళిపోతాను. అమ్మో, ఈ అడవిలో నేను ఒక్కదాన్ని. ఆ ఉన్మాది వచ్చి ఏదైనా చేసేస్తే నాకు భయం బాబు. అమ్మగారు, జీపులో జై గారు లేరు. మాట్లాడవే జయ. నేను ముందే చెప్పాను మాతో రమ్మని. జయ జయ జయ. మేమింతమంది ఉండగా ఆ కిరాతకుడికి నువ్వే కనపడ్డావా? ఏమి శిల్ప, మాల, గీత, ఇక మన జయం మనకి లేదు. ఇన్నాళ్ళు ఆ దేవుడు ఉన్నాడు అనుకున్నాను, కానీ తను లేడని నిరూపించుకున్నాడు. జయ, చక్కటి పోజిపోవే, ఫోటో తీసుకుంటాను. నేను అనుకున్నట్టే జరిగింది. ఇంత టెన్షన్లో మీరంతా వచ్చి నా తల మీద పట్టప్పుడే అనుకున్నా ఏదో జరుగుతుందని. అనుకోవడం ఏంటి, జరిగిపోయింది. అసలు ఈ అమ్మాయిని ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు వెళ్ళారు? ఏమయ్యా సెక్యూరిటీ వెళ్ళి మీరు ఏం చేసినట్టు? మిమ్మల్ని ఏం లాభం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ ఏ ఫూల్. ఏది కాదు? సి మేడం, ఇది మీరు ఊహించుకున్నట్టు ఈజీ ప్రాబ్లం కాదు. ఇట్ ఈస్ ఓరియంటెడ్ విత్ బ్రూటల్ మర్డర్స్. ఫినిష్. ఒక్క చిన్న పొరపాటుతో ఈ అమ్మాయి జీవితం ఫినిష్. మీకున్న అధికారంతో అహంకారంతో ఈ అమ్మాయిని బతికించగలరా? నో, నెవర్. ఈ అమ్మాయి పేరెంట్స్కి ఏం సమాధానం చెప్తావు? కమ్ ఆన్, టెల్ మీ. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కంట్రోల్ యువర్ సెల్ఫ్. శిల్ప ప్లీజ్, ఇప్పటికైనా మీరంతా ఇళ్ళకి వెళ్ళిపోండి. బాడీని పోస్ట్ మార్టానికి పంపించు. ఓకే, విత్ ఇన్ నో టైమ్ ఐ విల్ క్యాచ్ దట్ బాస్టర్డ్.
బాలామణి వచ్చితిమి. ఏమిటి స్వామి అంతగా పిలిస్తే ఇంత ఆలస్యమా? వరములు కోరువారు ఇంకెందరో ఉన్నారు, అందులకే ఈ ఆలస్యం. ఇంతకు ఏమైనది నీ ప్రేమయత్నము? ఏమైందా? కనీసం కల్లో కూడా రిజెక్ట్ చేశాడు. పోండి స్వామి, మీ మీద నమ్మకం పోయింది. ఏమంటివి? నీ ప్రయత్నమునకు ఆత్మశుద్ధి లేదు. లేకున్నా నీ అంతటి అందగత్తె, నీ అంతటి సుందరాంగి వెంటపడినా అతనిలో స్పందన లేదా? జడుడా అతడు? ప్రవరాక్షుని కంటే ఘనుడా? ఇంద్రాది దేవతల కంటే గొప్పవాడా? చూడుగురు, నువ్వెవరివైనా కావచ్చు, ఆయన్ని ఒక్క మాట అన్నా నేను రెచ్చిపోతాను. నేను రెచ్చిపోయాననుకో నీకు లాకప్ డెత్ అవుతుంది. కోపము వలదు వలదు, నా శక్తిని శంకించకము. ఈ బియ్యం 1000తో పుష్పవర్షములు కురిపించి కురిపించి అలసిపోతుంది. చూడుగురు, ఈ గొడవంతా వద్దు గాని ఇంతకీ నువ్వు మన్మధుడివేనా అని. అనుమానమేల బాలమని, ముమ్మాటికి నేను మన్మధుండనే. నువ్వు చెప్పిందేమి సరిగ్గా లేదయ్యా. నీ అనుమానము తీర్చుకున్నటకు నా దగ్గరకు రమ్ము. వచ్చిన శరీరమున కనకనమును పరీక్షించుకొనము. అయ్యో బాబాయ్, పరీక్షించుకోవడమే అది మిమ్మల్ని చచ్చూరుకుంటాను. చూడు బాలమని, ఇంకో మారు ప్రయత్నించుము. నా బియ్యం 1000 రేంజ్కి అతన్ని తీసుకురమ్ము. అప్పుడు సంధిస్తా ప్రేమ పుష్పాన్ని. ఇక చూసుకో దాని తడాక. అంతేనట? మాటికి అంతే. ఇంకో విషయం, దీని పేరు బియ్యం 1000 అన్నారు కదా, అంటే ఏమిటి స్వామి? బియ్యం 1000 అంటే బాబు మోహన్ 1000 అని. అది అతి భయంకర ప్రేమ జ్వాలాన్వితమైన అస్త్రము. ఈ భూలోకమున సంచరించి సంచరించి నాకు నువ్వు కన్ను కొట్టుకొనుచున్నది. ఏ చింతల బస్తి హలో డాక్టర్ గారా? నేను ఎస్ఐని మాట్లాడుతున్నాను. స్పృహ వచ్చిందా? ఎలా ఉంది కండిషను? కాస్త ట్రై చేయండి సార్ ప్లీజ్. అన్నట్టు నేను స్టేషన్లో లేకపోతే గెస్ట్ హౌస్లో ఉంటాను. గెస్ట్ హౌస్ నెంబరు 21196. ఏమాత్రం ఛాన్సెస్ ఉన్నా వెంటనే ఫోన్ చేయండి ప్లీజ్, కైండ్లీ. థ్యాంక్ యూ. ఏమిటి అందరూ బయలుదేరుతున్నారా? ఏ నువ్వు రావా? క్షణంలో జైకిల్ అవుతుందని మనం ఎవరూ ఊహించలేదు. ప్లీజ్ అందరం వెళ్ళిపోదామే. అదేమీ కుదరదు. మన ప్రాణం లాంటి జైను పొట్టను పెట్టుకున్న ఆ ఉన్మాది అంతు చూడనిదే ఎవ్వరూ కదలడానికి వీల్లేదు. ఒక్కసారి నా ట్రాక్లో ఆలోచించండి. జైను పోగొట్టుకుని ఎలా ఎలా వెళ్ళేది? మనందరి ప్రాణాలు పోయినా సరే ఆ ఉన్మాది అంతు చూడాల్సిందే. అంతేలేవే, ఆ దేవుడికి మన మీద కోపం వచ్చినట్లుంది. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. కరెక్ట్. హ్యాపెండ్ ఈస్ హ్యాపెండ్. జరిగిందంతా ఓ కలగా మర్చిపోదాం. ఆ ఎస్ఐ గారికి సహకరిస్తే సరే. ఇక నుంచి ఆయన చెప్పినట్టే విందాం. ఓకే. అమ్మగారు ఫోన్. హలో, నేనే అన్నయ్య. ఏమ్మా బాగున్నావా? అంతా ఓకే కదా? అందరూ క్షేమమే కదా? ఒక్క రోజుకి ఏమవుతుందన్నయ్య? ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, నో ప్రాబ్లం. నిజంగా ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వచ్చేయండి. అలాగే అన్నయ్య. శిల్ప, ఏమిటి నువ్వు చేస్తున్న పని? నాకేం అర్థం కావట్లేదు. నేను డ్యూటీ చేయాలా, మీకు సెక్యూరిటీ ఇవ్వాలా? అసలు నన్ను అర్థం చేసుకోరేంటి? చూడండి, మేమందరం ఆ ఉన్మాది అంతు చూసే వరకు ఇక్కడి నుంచి కదలం. మీరు పర్మిషన్ ఇస్తే మీతో కలిసి వర్క్ చేస్తాం, లేదా మా దారి మాది. ఓకే, అందరం కలిసి పనిచేద్దాం. ఏమయ్యా, కాస్త టీ తెచ్చిపెట్టు.